మిత్రులారా, జీవితంలో జరిగే సంఘటనల్ని ప్రతిదీ కూడా మనసుకు తీసుకున్నారనుకోండి, మన ఎదుగుదల అన్నది ఆగిపోతుంది. ఇది సత్యం చెబుతున్నా నేను. ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారండి కొంతమంది. ఆ పెద్ద మనిషి ఇట్లా అన్నాడు, ఈ పెద్ద మనిషి ఇట్లా అన్నాడు, మా మేనేజర్ ఇట్లా అన్నాడు నన్ను, మా భార్య ఇట్లా నింది, నా భర్త ఇట్లా అన్నాడు, మా అమ్మ ఇట్లా నింది నన్ను. ఇవన్నీ కూడా వద్దు అనేవాళ్ళు అంటారు భయ్. మనం సరిదిద్దుకోవాలి, పోతా ఉండాలి. లేదంటే పట్టించుకోవద్దు. రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము ఈ స్టేజ్ మీద ఎక్కి చాలా సంవత్సరాలు అయిందండి, 28 సంవత్సరాలు అయింది. మా వీడియోలు ఈ మధ్యకాలంలో అంటే ఒక గత 12 సంవత్సరాలుగా అప్లోడ్ అవుతున్నాయి యూట్యూబ్లో. అంతకుముందు లేదు. అంతకుముందు ఏదో ప్రోగ్రామ్ చేస్తే వస్తే కథం అంతే, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుండే. ఇంకా తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత ఇంకా చాలామంది చూస్తారు అన్నది దాని ఉద్దేశం, అంతమించి ఏం కాదు. అందులో చాలామందికి నచ్చుతుంది, ఒకరిద్దరికి నచ్చకపోవచ్చు, ఏదో పాయింట్ నచ్చకపోవచ్చు. వాళ్ళ పర్సెప్షన్లో ఆలోచిస్తారు, వాళ్ళు ఏదో మాటలు అంటారు. ఒకటి కాదు, చాలా మాటలు తిన్నోళ్ళం. నేనే కాదు, మా గంపాబయ్యే కాదు, మా శ్రీపాదరామ్ తమ్ముడే కాదు, ఇక ఆల్ ద టాప్ క్లాస్ ట్రైనర్స్ అందరూ కూడా మేము తిట్లు తిన్నోళ్ళమే యూట్యూబ్లో. వాళ్ళతో మనం కొట్లాడతామా? కొట్లాడాలని అవసరం లేదు. కనపడని వ్యక్తితో ఏం కొట్లాడతాం చెప్పండి? పట్టించుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోము. ఇక్కడ నాకు ఆ విషయం గుర్తొస్తుంది. ఒక డైరెక్టర్ గారు అంటుంటారు, ప్రతిదీ పట్టించుకుంటుంటే ఇక మనం ఆ తర్వాత ఏమైంది, ఇంతకుముందు కామెంట్లు చదివేటప్పుడు ఇప్పుడు కామెంట్లు కూడా ఎక్కువ చదివే టైం కూడా లేదు. కొన్ని వందల వీడియోలు వస్తుంటాయి, మా ఎక్కడ చదువుతామండి? కాకపోతే అందులో మంచి తీసుకోండి, చెడు వదిలేసేయండి. అయ్యా, మంచి అయితే ఒకటో రెండో ఉంటుంది కదా. నేను అదే అన్నా లాస్ట్ టైం ఒకసారి స్టేజ్ మీద, మీరు ఎలాంటి సినిమా అన్నా చూడండి, ఎంత ఫ్లాప్ సినిమా అన్నా చూడండి, అందులో ఒక మంచి విషయం ఉంటుంది. ఇది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. కాబట్టి నెగిటివ్ల వంక మనము ఆలోచించుకుంటూ పోతే మన ఎదుగుదల అన్నది ఆగిపోతుంది మిత్రమా. కొన్ని మనము ఇగ్నోర్ చేసేయాలి. ఇగ్నోర్ చేసినోడే జీవితంలో సక్సెస్ అవుతాడు. ఏదైతే అవసరమో అది పట్టించుకోండి. మళ్ళీ నేను అస్సలు పట్టించుకోవద్దు ఎవరిని అంటలేను. ఎస్, మనం ఏమైనా తప్పులు ఉంటే మనకు తెలుస్తుంది, అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప పాతదాన్నే మళ్ళీ రిపీట్ చేసుకుంటా మదన పడుతూ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అనారోగ్య సమస్యలు ఆటోమేటిక్గా చుట్టుముడతాయి. ఇది సత్యం చెప్తున్నా. కాబట్టి అన్నీ పట్టించుకోవద్దు, హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇవన్నీ కూడా మేఘం లేక వస్తాయి, మేఘం లేక పోతాయి. మనకి ఎవడు చేసి పెట్టేటోడు ఎవడు లేడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పీపుల్స్ వ్యాలిడేషన్ అంటారు. అరే జనాలు మరి ఇట్లా చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరండి? ముఖం తెలియని వాళ్ళు మీకు మీ బంధువులు కూడా కాదు. పోనీ బంధువులైనా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమన్నా మీ కష్టంలో మీకు ఏమైనా ఆదుకుంటారా? లేకపోతే మీకు ఏమీ లేనప్పుడు మీకు సాయం చేసి మీకు అన్నం పెడతారా? లేకపోతే వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని ఉండనిస్తారా? ఇవన్నీ మాటలు వద్దు. ఎవరి కోసమో బతకద్దు మిత్రమా, నీ కోసం నువ్వు బతుకు ఫస్ట్. మనం చాలామంది ఈ జనాల్ని ప్లీజ్ చేయడానికి బతుకుతున్నామండి. వద్దు. మీ యొక్క సోల్, మీ యొక్క ఆత్మను మీరు ప్లీజ్ చేసుకోండి ఫస్ట్. మీ జీవితానికి మీరు న్యాయం చేసుకోండి ఫస్ట్. అంతే తప్ప ఇవన్నీ కూడా రిపీట్ చేసుకుంటా బాధపడద్దు. నేను అందుకే బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు, తెల్లవారైనంత మాత్రాన కల చెదిరినట్లు కాదు, లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయి అయినట్లు కాదు, విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. ఇవాళ కాకపోతే రేపు వస్తుందండి. ఒక విజయం పోతే ఏమైంది? అందరూ ముట్టింది ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయిపోయినారా? లేదే. సచిన్ టెండూల్కర్ 16-17 సార్లు, ఐ థింక్ 30 సార్లు అనుకుంటా, 30 సార్లు పైబడి ఆయన 0 డక్అవుట్ అయినాడు అనమాట. ఆగిపోయినాడా అక్కడ? ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. సెంచరీ కొట్టినప్పుడు చప్పట్లు కొట్టిన చేతులే, ఆయన 0లో అవుట్ అయినప్పుడు తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆ నోటితో. కాబట్టి ఇవన్నీ కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇవి ఉంటాయి. అమితాబ్ బచ్చన్ గారు మొత్తము ఆయన చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. అంత పెద్ద సూపర్ స్టార్, మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం అమితాబ్ బచ్చన్ గారిని. ఎన్ని సినిమాలు హిట్టు, అబ్బాబ్బాబ్బా మంచిగా గడిచినారు. మరి ఏదో ఒక రకంగా ఆయన పోగొట్టుకున్నారు. ఎవరి మాటలు వినో, ఎవరిని నమ్మో, మొత్తానికి అంతా పోయిన ఈ దగ్గర కొన్ని 1000 కోట్ల పైబడి ఆస్తి ఏమంటారు అప్పుల పాలు అయిపోయినారు అనమాట. ఇంకా అలాంటి ప్లేస్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఒకసారి ఊహించండి. ఇంకా వాళ్ళ జీవితం అయిపోయినట్టే ఇక లెక్క. కానీ అమితాబ్ బచ్చన్ గారు ఒక మెట్టు దిగారు. మెహతా గారు వస్తే చెప్పారు, ఇట్లా నాకు ఒక అవకాశం కావాలి బాబు అంటే, ఆ మెహతా గారు ఆయన ఏమన్నారు, మొహబ్బతే సినిమా వస్తుంది 2000 సంవత్సరంలో, మొహబ్బతే సినిమా వస్తుంది బాబు,
దాంట్లో నీకు క్యారెక్టర్ ఉంది, ఖచ్చితంగా నీకు సరిపోతుంది అది అనేసి మొహబ్బతే సినిమాలు యాక్ట్ చేశారు. ఇది 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం ఆ ఒక్క సినిమా అమితాబ్ బచ్చన్ గారి జీవితాన్ని మార్చేసింది. అందరి నోర్లు మోయించినాడు సక్సెస్ ద్వారా. కాబట్టి ఇది ఆయన గొప్ప వ్యక్తి, ఆయనకు టాలెంట్ ఉంది. ఇది మామూలు స్థాయి వ్యక్తికి కూడా నేను చెప్పే అంశాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఒకటి, ఆ బాధపడుతూ ఉండకండి. బాధపడితే బరువు దిగుతా, దాన్ని ఇంకా పెరుగుతుంది, అది ఇంకా ఏమంటారు, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. దీనికి ఏంటి, వచ్చిన సమస్యకి పరిష్కారం ఏంది అన్నది ఆలోచించాలి. లోకులు వేలు ఎత్తి చూపుతూనే ఉంటారు. నువ్వు మంచి చేసినా చూపుతారు, చెడు చేసినా చూపుతారు, ఏమి చేయకపోయినా కూడా చూపుతూనే ఉంటారు. ఇక అన్నీ పట్టించుకున్నామంటే ఇంకేముందండి ప్రపంచంలో. అయ్యా 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకడానికి వచ్చినాం, హ్యాపీగా బతకకుండా వాడు ఇట్లానే వీడు ఇట్లానే. ఇప్పుడు మీకు అస్సలు నచ్చని సినిమా ఏదన్నా కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి టీవీ ముందు కూర్చోబెట్టి రిపీటెడ్గా మీకు చూపిస్తే ఎట్లుంటుందండి? ఇది అట్లే ఉంటుంది అన్నమాట. దమా ఖరాబ్ చేసుకోకండి అస్సలు. కొన్ని విషయాలు ఇగ్నోర్ చేసేయాలి, వదిలేయాలి. ఊరకుక్క మొరుగుతూనే ఉంటుందండి. ఊరకుక్క వెళ్తుంటే నన్నెందుకు వరకు మొరుగుతావు అని అంటామా? అనద్దు, సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి. సర్కస్ ఏనుగులు వచ్చేవి చిన్నప్పుడు తిప్పేటోళ్ళు, సర్కస్ ఏనుగుల్ని గల్లీలో తిప్పేటోళ్ళు ఆ సర్కస్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి. ఆ ఊరకుక్కల నుంచి ఏనుగంట పడేసి బోబో 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 అని ఏనుగు ఏమైనా పట్టించుకుంటుందా? ఏం పట్టించుకుంటుంది? తన పని ఏదో తనే ఉంటుంది. వెనక్కి తిరిగి ఏం రా తొక్కమంటావా అని అంటుంది ఆ కుక్క పిల్లని. లేదే, అట్లా అంటే ఏమవుతుంది? అది పెద్ద కుక్క పిల్ల అవుతుంది, అది పెద్ద కుక్క అవుతుంది ఏనుగు. ఇట్ ఈస్ నో మోర్ ఎన్ ఎలిఫెంట్. కాబట్టి మిత్రులారా, పాజిటివ్ క్రిటిసిజం తీసుకుందాం. మనలో ఏమన్నా మార్చుకోవాల్సిన అంశాలు ఉంటే ఖచ్చితంగా మార్చుకుందాం. మనం మారాలి, ఓకే? అంతే తప్ప ప్రతి వ్యక్తి మాటలు వినేసి మన దిమాగ్ ఖరాబ్ చేసుకొని, ఇంట్లో వాళ్ళది ఖరాబ్ చేసుకొని, మన మూడ్ అప్సెట్ అయిపోయి వాని మీద కేకలేసి వీని మీద కేకలేసి బీపీలు పెంచుకొని షుగర్స్ పెంచుకొని వద్దు. ఇవన్నీ కూడా వేస్ట్ మాటలు చెప్తున్నాను నేను. ఇట్లాంటి పనులు చేయకండి. హ్యాపీగా ఉండండి. డిలీట్ బటన్ కొట్టి పడేయండి, అయిపోయా కథం. ఏముందిగా డిలీట్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇది లైఫ్లోనే వాళ్ళని డిలీట్ చేసేయాలి, అంతేగా. సంటోళ్ళని మొహమాటం లేదు, జాలిదయలు లేకుండా దూరం పెట్టేసేయాలి వాళ్ళని, కత్తం ఇక. కాబట్టి నీకు ఏది అడ్డు వచ్చినా సరే, ఇప్పుడు ముళ్ళు వచ్చిందండి అడ్డు, తొక్కుతామా దాన్ని? కావాలని తొక్కం కదా, పక్కకు తీసేస్తాం. ఇంకోళ్ళు కూడా తొక్కద్దని పక్కకు తీసేస్తాం. అట్లా ఇవన్నీ కూడా చీడ పురుగులు అన్నమాట. అది కొట్టాలి, కొట్టి వాటిని అవతల పడేసేయాలి. అట్లే చేస్తాం కదా చీడ పురుగులతో. మనుషుల విషయంలో కూడా అంతే. కానీ వాళ్ళకేం అన్యాయం చేయొద్దు, ఒక్కళ్ళకి అన్యాయం చేయొద్దు. సప్పుడు కాకుండా ఊరుకోండి. మౌనమే నీ విజయం అన్నమాట ఒక్కొక్కసారి. కాబట్టి ఇది నా మాటలు వినండి, ఆచరించండి. ఆచరణలో పెడితే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్? ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు.